స్కూల్ వచ్చేసిందా? హలో మమ్మీ, నేను స్కూల్కి వచ్చేసాను మమ్మీ. ఓకే బేటా నందిని, స్కూల్కి వెళ్ళిపోయావా? ఓకే ఓకే, క్లాస్కి వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళు ఓకేనా? ముందు ఎండలు ఉన్నాయి కదా. మామీ నువ్వు స్కూల్కి వచ్చాక నా క్లాస్కి రా సరేనా? నేను వస్తానులే నీ క్లాస్కి. ఓకే బేటా, బాయ్. ఓకే మమ్మీ, బాయ్. సో మైటోకాండ్రియా ఈజ్ అ పవర్ హౌస్. పిల్లలు రాసుకోండి అమ్మా. కాండ్రియా ఈజ్ అ పవర్ హౌస్ అంటే రాసుకోండి అమ్మా. ఈ టీచర్ చదివిస్తుందా? సో ఇలా మీరు నోట్స్ అంతా కంప్లీట్ చేసుకొని రావాలి. హే యూ. హూ టీచర్? ఏంటి నందిని, స్కూల్ టైమింగ్స్ మర్చిపోయినట్టున్నావు? ఏంటి టీచర్, మీరే మర్చిపోయారు అనుకుంటాను. ప్రిన్సిపల్ కూతురు నేను. రూల్స్ ఆర్ రూల్స్, అందరికీ ఒకటే. ఇది నీ ఇల్లు కాదు. అవును టీచర్, అందుకే మీరు లోపల ఉన్నారు, లేకపోతే బయట ఉండేవారు. వాట్ ఈస్ దిస్ నందిని, నువ్వు రూల్స్ బ్రేక్ చేసావు, అందుకే నీకు 1 వీక్ వరకు సస్పెండ్ చేస్తున్నాను. బా టీచర్, థ్యాంక్ యూ. 1 వీక్ కాదు 2 వీక్స్ ఇవ్వండి, ఎందుకంటే నా బర్త్డే వస్తుంది కదా టీచర్, సెలబ్రేట్ చేసుకుంటాను నేను. స్కూల్కి వస్తే ఎలాగో ఈ మొహాలు చూడాలి కదా. ఏం జరుగుతుంది టీచర్ క్లాస్లో? మామీ. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ మేడం. ఏం లేదు మేడం, క్లాస్ చెప్తున్నాను. ఓకే ఓకే. ఓ బేటా నందిని, ఇక్కడ రా. దా. ఓకే మమ్మీ, వస్తున్నాను. ప్రిన్సిపల్ కూతురు నేను. ఏ బెట్ట నందిని, నీకు ఏ టీచర్స్ ఇబ్బంది పెట్టట్లేదు కదమ్మా? నో మామీ. ఓకే, ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నీ బర్త్డే వస్తుంది కదమ్మా, సో పద నువ్వు రెడీ అయిపో, మనం షాపింగ్కి వెళ్దాం. మామీ ఈరోజు ఎలాగో నా లాస్ట్ డే కదా మామీ స్కూల్లో. ఏమైంది బెట్ట నందిని, చెప్పు ఏమైంది? ఏ బెట్ట, రేపటి నుంచి ఎందుకు రావు స్కూల్కి? మామీ అదేంటంటే స్ట్రిక్ట్ సంధ్య టీచర్ ఉంది కదా, ఆవిడ నాకు 2 days కోసం స్కూల్ నుంచి సస్పెండ్ చేసింది మమ్మీ. ఏంటి బెట్ట నందిని, నిన్నే ఆ స్ట్రిక్ట్ సంధ్య టీచర్ సస్పెండ్ చేసిందా? అది కూడా 2 weeks కోసమా? పద ఇప్పుడే చెప్తాను సంధ్య టీచర్. పద. ప్రిన్సిపల్ మేడం. ఏంటి టీచర్, మీరు ఇంత పెద్ద తప్పు చేశారు ఏంటి టీచర్? అది నేనేం చేయలేదు మేడం. ఎంత పెద్ద తప్పు చేశారో మీకే తెలీదా? తెలీదా? మీరు నా అమ్మాయినే, నా కూతురు నందినినే 2 weeksకి సస్పెండ్ చేశారా నా స్కూల్ నుంచే? ఓ అదా, మీరు పెట్టారు కదా రూల్స్, నందిని అవి ఫాలో అవ్వట్లేదు, అందుకే ఊరికే అన్నాను. టీచర్ ఊరికే కూడా ఇలా చెప్పొద్దు టీచర్ మీరు. మా అమ్మాయి ముందే నందిని చాలా సెన్సిటివ్ టీచర్. ఓకే ప్రిన్సిపల్ మేడం. డోంట్ రిపీట్ దిస్ అగైన్. ఓకే. రాని అవ్వాలి టీచర్కి. ప్రిన్సిపల్ మామీ సో స్వీట్. ఈ నందిని నన్ను ఇరికిస్తుందా? పిల్ల పని చెప్తాను. మైండ్ ఇట్. బెటర్ నందిని క్లాస్లోకి రా, నీకు ఎవరైనా ఏమైనా చెప్తే నాకు చెప్పు వచ్చి. ప్రిన్సిపల్ కూతురు నేను. బాగా అయింది సంధ్య టీచర్కి, ఇలానే అవ్వాలి. నాతో పెట్టుకుంటుందా? ప్రిన్సిపల్ కూతురు నేను. సో పిల్లలు ఇప్పుడు స్పోర్ట్స్ కదమ్మా, అందరు గ్రౌండ్ కి వెళ్ళండి. కమాన్, వెకేట్ ద క్లాస్. నందిని ఎక్కడ? ఓకే ఇక్కడ ఉందా? ఈ పిల్ల పని చెప్తాను ఇప్పుడు. నందిని వెళ్ళు, పద, స్పోర్ట్స్ కి వెళ్ళాలి. నువ్వు క్లాస్ లో ఏం చేస్తున్నావు? ఎండలో ఎవరు తీసుకెళ్తారు స్పోర్ట్స్కి? ఈ టీషర్ట్ పిచ్చిక్కింది ఈ టీషర్ట్.
పిచ్ టీచర్. చెప్పేది నీకే వినపడట్లేదా? పద స్పోర్ట్స్కి. టీచర్ నేను రాను టీచర్ స్పోర్ట్స్కి. నేను ఫోన్లోనే ఆడుకుంటాను ఆన్లైన్ గేమ్స్. నో టీచర్ నేను రాను. నేను ఆన్లైన్ స్పోర్ట్సే ఆడుకుంటాను. నీకే చెప్పేది పద గ్రౌండ్కి. టీచర్ క్లాస్ ఖాళీగా ఉండాలంటే మీరు బయటికి వెళ్ళండి టీచర్. నేను రాను. ఎందుకమ్మా ఎందుకు రావు? టీచర్ బయట ఎండలో ఆడుకుంటే టీచర్ మళ్ళీ నేను నల్లగా అయిపోతాను టీచర్. నల్ల నక్క మీలాగా. వాట్ వాట్? నో టీచర్ నేను రాను బయటికి. ఫోన్ అసలు అలౌడ్ లేదు కదా క్లాస్లో. ఫోన్ ఎలా తెచ్చుకున్నావు అసలు నువ్వు? ఫోన్ ఇక్కడ ఇవ్వు. ఫోన్ అసలు ఫోన్ ఎందుకు తెచ్చుకున్నావు స్కూల్లో? ఇటు ఇవ్వు. నో టీచర్. అసలు ఫోన్ తెచ్చుకోవడం అసలు నాట్ అలౌడ్. నో టీచర్ ఫోన్ నాది. పద. ఈ టీచర్ మనైతే చెప్పాలి, నన్నే కొడుతుందో. ఈ నందిని ఏంటి ఇంత ఓవర్ చేస్తుంది? ప్రిన్సిపల్ కూతురు నేను. ఏ నందిని ఈ స్కూల్ మీ డాడీది అనుకుంటున్నావా? ఏంటి వర్షం ఏమంటున్నావు? ఈ స్కూల్ మా డాడీది కాదు కానీ ఈ స్కూల్ మా మమ్మీది. మర్చిపోయావా? ప్రిన్సిపల్ కూతురు నేను. ఎప్పుడు చూసినా ప్రిన్సిపల్ కూతురు అంటూ ఉంటుంది. ఎలా మర్చిపోతాను నందిని? నేను ప్రతి 2 నిమిషాలకి చెప్తూనే ఉంటాను కదా ప్రిన్సిపల్ కూతురు నేను అని. నీలాంటి వాళ్ళ కోసమే చెప్తూ ఉంటాను నేను. మర్చిపోతూ ఉంటారు కదా ఊరికే. అవును నందిని ప్రిన్సిపల్ కూతురు అని స్కూల్లో నీకు అడ్మిషన్ ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నావు. లేకపోతే వేరే స్కూల్లో నీకు అడ్మిషన్ కూడా ఇవ్వరు నీలాంటి అమ్మాయిని. నందిని ఈ వర్ష చాలా ఎక్కువ చేస్తుంది. ఆమె పని చెప్పు. సరే రియా చెప్తా ఉండు. పిల్లలు ఏం జరుగుతుంది ఇక్కడ? టీచర్ ఈ నందిని నన్ను తోసేసింది టీచర్. నేను కింద పడిపోయాను. దెబ్బలు తాకుతాయి నాకు. ఈ నందిని ఇంతే, ప్రతిసారి ఇలానే చేస్తుంది. నందిని నువ్వు వర్షకి సారీ చెప్పు ఇప్పుడే, ఇమీడియట్ గా. నో టీచర్. చెప్తావా లేకపోతే చూడు. లేకపోతే ఏంటి టీచర్? ప్రిన్సిపల్ మేడం అది బెటర్ నందిని నువ్వు చెప్పమ్మా ఏం జరిగిందో. ప్రిన్సిపల్ మమ్మీ అసలు ఏం జరిగిందంటే వర్షాన్ని నన్ను తోసేసింది మమ్మీ. వర్ష డోంట్ డూ దిస్ అగైన్. అర్థమవుతుందా? ప్రిన్సిపల్ మేడం అయితే నా మాట కూడా వినదు. ఎప్పుడు చూసినా వాళ్ళ కూతురికి వెనకేసుకొస్తాం. అమ్మాయి జోలికి రావద్దు. నందిని ముందే సెన్సిటివ్. గట్ ఇట్? బెటర్ నందిని కమ్ టు మై ఆఫీస్ రూమ్. నా ఆఫీస్ రూమ్కి వచ్చేయి పదా. ఓకే మమ్మీ నేను నీ ప్రిన్సిపల్ రూమ్కి వస్తాను పదా. ఇద్దరేంటి వెళ్ళిపోతున్నారా ఆఫీస్ రూమ్కి? సరిపోయారు ఇద్దరు. సో పిల్లలు వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో పార్ట్ 2 కావాలా అయితే త్వరగా కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.